సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణ పరిధిలోని కర్ణాటక నాగేపల్లి వద్ద సందీప్ విల్లాస్లో అర్ధరాత్రి దొంగలు తెగబడ్డారు. మండల వ్యవసాయ అధికారి వెంకట బ్రహ్మ ఇంట్లో 37 తులాల బంగారం, 50,000 నగదు ఎత్తుకెళ్లారు. వెంకట బ్రహ్మ భార్య మరో ఫ్లోర్లో పడుకుని ఉండగా దుండగులు ఇంటికి ఉన్న మరో తలుపును బద్దలకొట్టి లోపలికి ప్రవేశించి పడక గదిలోని అల్మారాలు, బీరువాల్లో దాచిన బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. పని నిమిత్తం బయటకు వెళ్లిన వెంకట బ్రహ్మ ఇంటికి వచ్చి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బిల్లాస్లో చోరీ జరగడంపై పోలీసులు ఆధారం కోసం సీసీ కెమెరాలలో నిక్షిప్తమైన సమాచారాన్ని పరిశీలిస్తున్నారు. అది 1:30కి విల్లాలోకి రావడం జరిగింది. వాచ్మెన్ కాల్ చేసి గేట్ ఓపెన్ చేసుకుని విల్లాలోకి ప్రవేశించాము. సో మా వైఫ్ వారికి గేట్ బెల్ కొట్టాము. ఓపెన్ చేస్తే ఇంటికి వచ్చి లోపల చూస్తే అవన్నీ డోర్స్ ఓపెన్ చేసినాయి. దాన్ని గమనించి అడిగితే అక్కడ అన్ని బంగారు సంబంధించిన బాక్స్ పెట్లన్నీ పడి ఉన్నాయి. సో వాళ్ళు దొంగతనం జరిగిందని ధృవీకరించి వెంటనే వాచ్మెన్కి తెలియపరిచాము. వెంటనే డిఎస్పీ మా విల్లాలో డిఎస్పీ సార్ ఉంటారు కాబట్టి ఆయనకి సమాచారం చేరవేశాము. ఇంకా రాత్రి ఎస్ఐ సారు వాళ్ళంతా సిబ్బంది వచ్చి ఇక్కడ అన్నీ చూసుకొని మొత్తం అన్నీ ఎట్లా జరిగిందని ఇన్సిడెంట్స్ సార్ వాళ్ళు వచ్చి వెళ్ళడం జరిగింది. సార్ ఏమేమి పోయారు సార్? మొత్తం పాప బంగారం గోల్డ్ వచ్చేసి 20 లక్షలు వేసే గోల్డ్ పోవడం జరిగింది. నగదు 50,000